ఇంతవరకు మనం చక్రార్చన అంటే ఇది నవావరణ అర్చన తప్పించి వేరు కాదు అనే విషయాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకో కొత్త విషయాన్ని చెప్పుకోబోతున్నాం. చూడండి, శ్రీచక్రానికి చేసే అర్చన 3 రకాలుగా ఉంటుంది. శ్రీచక్రానికి మనం చేసే అర్చన 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సృష్టి పూజ, రెండోది స్థితి పూజ, మూడోది సంహార పూజ. సృష్టి పూజ, రెండవది స్థితి పూజ, మూడవది సంహార పూజ. సృష్టి పూజ అంటే ఏమిటి? బిందువు దగ్గర నుంచి మొదలుపెట్టి భూపరం దాకా కనుక పూజ చేసినట్లయితే 9 ఆవరణలు పూజ చేయటం ఎక్కడైనా. ఈ చేసే పద్ధతిలో మార్పు. బిందువు దగ్గర మొదలుపెట్టి భూపరం దాకా 9 ఆవరణలను అర్చించినట్లయితే దాన్ని సృష్టి పూజ అని అంటారు. బిందువు అంటే పరమేశ్వర స్వరూపం, భూపరం అంటే ఈ నేల, అంటే పైనుంచి కిందికి వస్తుందన్నమాట. ఇది సృష్టి పూజ. ఇక స్థితి పూజ, సంహార పూజ. సంహార పూజ అంటే ఏమిటి? సృష్టి పూజకి వ్యతిరేకం. భూపరం దగ్గర మొదలుపెట్టి బిందువు దాకా అర్చన చేయటాన్ని సంహార పూజ అని అంటారు. సృష్టి పూజ అంటే పైనుంచి కిందికి రావటం, సంహార పూజ అంటే కింద నుంచి పైకి వెళ్ళటం. ఇది సంహార పూజ. ఇక మూడవది స్థితి పూజ. ఈ స్థితి పూజ అంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడాలి. శ్రీచక్రంలో భూపరము, షోడశ దళము, అష్టదళము వరకు ఉన్నాయి. ఈ 3 దళాలు. ఆ పైన ఉన్నటువంటివన్నీ కోణాలు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏం చేస్తారంటే ఈ స్థితి పూజ ఈ స్థితి పూజలో అష్టదళం దగ్గర మొదలు పెడతారు. అష్టదళము, తర్వాత షోడశ దళము, తర్వాత భూపరము. ఈ 3 అర్చన చేసి ఇప్పుడు పైకి ఎడతారు. మళ్ళీ 14 కోణాల చక్రం, ఆ తర్వాత 10 కోణాలు, ఆ తర్వాత 10 కోణాలు, 8 కోణాలు, త్రికోణము, బిందువు. ఇలా పైవేమో కింద నుంచి పైకి చేస్తారు, అష్టదళం నుంచి పైనుంచి కిందికి చేస్తారు. ఇది 2 రకాలుగాను జరుగుతుంది. దీన్ని స్థితి పూజ అని అంటారు. కాబట్టి శ్రీచక్రానికి చేసే అర్చన అనేది మొత్తం 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి సృష్టి పూజ, రెండవది స్థితి పూజ, మూడవది సంహార పూజ.